అక్క గారు మంత్రిగా అయిన తర్వాత ఆమె ప్రవర్తిస్తున్న తీరు, ఆమె నడివడిక, లేకపోతే ఆమె పనితీరు, ఆమె పరిపాలన తీరు, లేకపోతే ఆమె పెరిగిన అహంకారం, అహాన్ని చూస్తా అంటే అసహ్యం వేస్తుంది. తెలంగాణ సాధించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండే సకల జనులను ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరి సహకారంతో సావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ నీ మీద అవినీతి మరకలు పడితే, నీవు అవినీతి చేస్తే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన నువ్వు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి గట్టిగా మాట్లాడితే అవన్నీ నిజాలు అబద్ధాలైపోవు. లేకపోతే నువ్వు అట్లా మాట్లాడి అందులో నుంచి నువ్వు తప్పించుకోలేవు సీతక్క. లేదా కేసీఆర్ని కేటీఆర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే నువ్వు పెద్ద నాయకురాలు అయిపోతావు అనుకుంటే అది నీ పనికి మాలిన చర్య తప్ప, నీ అవివేకానికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. కేసీఆర్ని విమర్శించే ముందు నీ అర్హత ఏంటి? ఆయన కేసీఆర్ రాజకీయ జీవితం అంతా నీ వయసు లేదు, నువ్వే నీకు వచ్చిన అవకాశం, నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, దానికి నువ్వు సమాధానం సరైన రీతిలో చెప్పుకోవాలి. నిజంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, డబ్బులు చేతులు మారాయి అని నీ మీద వచ్చిన ఆరోపణ. ఒక దళిత బిడ్డ, ఆయన అన్ని ఆధారాలతోని ఆ అవినీతిని బయటపెట్టిండు. దానికి నువ్వు అది కాదని ఏ విధంగా నిరూపిస్తావో ఆయనలాగే నువ్వు ఆధారాలతో నిరూపించు. కానీ ఆయనను పట్టుకొని చెప్పు తెగుతుంది, చెప్పు తీసుకొని కొడతా, ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం? 38,000 పై చిలుకు నేను మీకు ఆధారాలతో ఇస్తాను. సెల్ ఫోన్లు కొంటే ఎంత సిగ్గుచేటంటే 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో 5G ఇస్తే ఆ ఫోటోలు తెలంగాణలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇంత దిక్కుమాలిన చర్య. ఆంధ్రప్రదేశ్లో 5G ఇచ్చిండు, ఆ 5G ఆంధ్రప్రదేశ్ ఫోటోలను తెలంగాణలో ఇచ్చినట్టు 4G ఇచ్చి ఫోటోలు చూపించుకున్నాను. అది నీ తప్పు. ఆ ఫోను మార్కెట్లో ఒక సింగిల్ పీస్ కొంటే వితౌట్ GST 6,200, GSTతోని ఉంటే 8,000, వితౌట్ GST 6,990 రూపాయలు. 38,000 కొన్నప్పుడు 6,000 కంటే ఇంకా తగ్గాలి, 5,000 కావాలి, కానీ 14,000 ఎందుకు పోయింది అని ఆయన అడిగాడు. సీతక్కకు ఈ స్కామ్తోని ఈ అవినీతితోని ప్రమేయం లేకుంటే తను స్ట్రైట్గా అది రద్దు చేయాలా. ఎమ్మెల్యేలు అందరూ, మన ఎమ్మెల్యేలు కూడా ఇచ్చుకుంటూ అది 5G అని ప్రచారం చేస్తున్నారు. మీరు మంచిగా విజ్ఞానం డాక్టర్లు, మీకు ఆ 4G 5G ఆ మాత్రం పరిజ్ఞానం ఉంటుందని నేను అనుకుంటున్నా. అంగన్వాడీ టీచర్లను ఎందుకు మోసం చేస్తారు? 4G అనే చెప్పండి. టైం వేయండి. మీరు ఎవరిని నమ్ముతారో ఒక మంచి సీనియర్ IAS ఆఫీసర్లతోని, టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీ వేయండి. ఎక్కడ అవినీతి జరిగిందో వాళ్ళు చెప్తారు, జరగలేదని అంటే మీకు మంచి సర్టిఫికెట్ ఇస్తారు. అది వదిలిపెట్టి చెప్పు తెగుద్ది, చెప్పు తీసుకొని కొడతా, ఇదా మీరు నేర్చుకున్న సంస్కారం? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అవినీతి చేయడం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం, ఇదే పని. ఈ రాష్ట్ర మొత్తం భవిష్యత్తును ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర పడంగా పెట్టి వాళ్ళ కప్పం కట్టి మీరు అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఇది